హాయ్ హీరో ఆయన తండేలు రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది మీకు? చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. నాగ చైతన్య కెరీర్ లోనే లవ్ స్టోరీ, మరీ ఎమోషనల్ కనెక్టివిటీ అయితే బాగుంది. లవ్ స్టోరీ కమ్ దేశం గురించి, దేశభక్తి గురించి, అక్కడ జరిగిన బోర్డర్ లో జరిగిన ఇష్యూ గురించి, ఇప్పుడు మత్స్యకారులు పడిన కష్టాలు ఎలా అయితే ఉన్నాయో ఇదంతా క్లియర్ గా చూపించాడు. బాగా మత్స్యకారుల్ని బాగా దగ్గరగా వాళ్ళ కష్టాలు, వాళ్ళ తినే విధానం గానీ, వాళ్ళు చేసే పనులు గానీ, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా మనకి దగ్గర ఫీలింగ్ అయితే వచ్చింది. మొత్తం మీద సినిమా అయితే లవ్ స్టోరీలో మొత్తం కూడా లాగాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ల్యాగ్ సీన్లు ఏమైనా ఉన్నాయంటే కొంచెం లవ్ స్టోరీ కొంచెం ఓవర్ ఎక్కువ అయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే అంత అవసరం లేదు, కొన్ని చోట్ల అవసరం లేని చోట కూడా కొంచెం ఎక్కువగా ఎమోషనల్ కనెక్టివిటీ అయ్యింది. ఆ సాయిపల్లి ఇప్పుడు యాక్టింగ్ అయితే చెప్పవసరంలా, బాగా చేసింది. ఎమోషనల్ కనెక్టివిటీ, బాండింగ్ అయితే బాగా చూపించింది. నాగ చైతన్య మాస్ అండ్ క్లాస్ క్యారెక్టర్ బాగా చేశాడు. కాకపోతే ఆ ల్యాగ్ సీన్ అనేది ఎక్కడ వస్తుందంటే ఎక్కువగా ఫస్ట్ హాఫ్ లోనే కనబడింది. సెకండ్ హాఫ్ అసలు ఇంటర్వెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయింది చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో మటుకి ఇచ్చి పడేశాడు. డిఎస్పీ మ్యూజిక్ అసలు అద్భుతం అని చెప్పాలి. సినిమాకి ప్రాణం పోసినట్టు ఇచ్చాడు. డిఎస్పీ మ్యూజిక్ అసలు సించేసాడు అనమాట. ఈ రకంగా కొడతాడని నేనైతే ఊహించలేదు. నేను కొన్ని సినిమాలకి ఫీల్ అయ్యానని చెప్పాను కదా, రామ్ చరణ్ గారి సినిమా కానీ డిఎస్పీ మార్క్ పడలేదు నాకన్న ఫీలింగ్ అయితే ఇక్కడైతే ఫుల్ఫిల్ అయింది. మొత్తం అసలు సాంగ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయింది, చాలా తెలుసు కదా మీకు. తండేల్ సాంగ్ కానీ, బుజ్జితల్లి, ఆ బుజ్జితల్లి అనే క్యారెక్టర్ ఎక్కువగా ఒక విషయంలో చెప్పాలంటే ప్రాంతీయతను బట్టి యాస భాష మారుతుంది. ఆ విధానంలో ఒక్కొక్కడు ఎక్కిరిస్తా ఉంటాడు. ఇప్పుడు మన యాసని ఎక్కిరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మన మదర్ టంగ్, మనకు పుట్టుకతో వచ్చింది. అది మనకి ప్రాణంతో సమానం అన్నమాట. మన ఊపిరి పీల్చకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, పుట్టిన ఊరు భాష మాట్లాడకపోతే మనకంత ఇదిగా ఉంటుంది. ఆ భాషని ఎవడో ఎక్కిరిస్తే మనకేం ఒరిగేది లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ బాగా చూపించాడు. యాస భాషను బట్టే మన ఏరియా ఏంటనేది క్యాల్కులేట్ చేసి చెప్తారు. పలానా ఏరియా ఊడరా, ఆ పశ్చిమ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇలాగా చెప్పాలి అంటే మన యాసే తెలుస్తుంది. అలాగే శ్రీకాకుళం వాడు, మన శ్రీకాకుళం యాస దాంట్లో బాగా కనబడింది. ఆ యాసలో కూడా మనోడు నాగ చైతన్య అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఆ క్యారెక్టరైజేషన్ ని ఇముడ్చుకోవడానికే వాళ్ళ ఊరెళ్ళి అవన్నీ కూడా వాళ్ళ భాష, వాళ్ళ విధానం ఎలా ఉంటుందో తెలుసుకొని తర్వాత సినిమా ఫోకస్ చేయడం, అదంతా కూడా ఇంత ఫోకస్డ్ గా సినిమా ఎంత మంచిగా జనాదరణ పొందిందంటే ఏకైక రీజన్ ఏంటంటే ముందు సర్వే చేశాడు. వెళ్ళి డైరెక్టర్ చెప్పగానే ఒప్పుకోకుండా అక్కడికి వెళ్ళి ఆ విధానాలకు మనం సెట్ అవుతామా లేదా, అంటే ఆ క్యారెక్టర్ కి మనం సూట్ అవుతామా లేదా, మనం అంతా క్లాస్ ఇప్పుడు దాకా మాస్ ఎంచుకోలేదు. అంటే ఎంచుకున్నాడు కొన్ని సినిమాలు, ఆర్జీవీ సినిమాలు. కాకపోతే ఇంత క్లాస్, ఇంత మరీ ఊరమాస్ ఇది. ఈ ఓవర్మాస్ క్యారెక్టర్ లో ఒక లవ్ స్టోరీని రన్ చేయడం మన వల్ల వద్దా లేదని ముందే క్యారెక్టరైజేషన్ చేసుకుని అక్కడికి వెళ్ళి దాన్ని అలవర్చుకొని ఆ భాషని, ఆ యాసని, అక్కడ పడే కష్టాలని అన్ని తెలుసుకొని పలానా టైంలో ఒక 25 మంది జాలర్లో పాకిస్తాన్ బోర్డర్ లో ఇరుక్కుపోయారు. అనుకోకుండా ఒక తుఫాన్ రావడం, ఆ తుఫాన్ వల్ల రేడర్ ఎటు చూపించిందో తెలవకుండా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోవడం, అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకొచ్చారు. అక్కడ సెకండ్ హాఫ్ నుంచి హైలైట్ సినిమా. నేను చెప్తున్నాను కదా, మన దేశానికి ఇవ్వాల్సిన వాల్యూస్ అన్ని కూడా ఆడ కనబడతాయన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ అంటే మనకి యాంటీ కంట్రీ, అది సపరేట్ గా మనకి యాంటీదే ఫస్ట్ నుంచి. అలాంటి కంట్రీ వాళ్ళు కూడా అక్కడ అంటే నాకు కొంచెం ఎక్కడ తగ్గింది అనిపిస్తే అది ఒక స్కూల్ జోనర్ లో నడిచింది. అలా కాదు కదా, ఇప్పుడు కరాచీలో జరిగే జైలు సిచ్యువేషన్స్ సరిగ్గా ఇంకా బాగా స్టడీ చేస్తే బాగుండు అనిపించింది. కొన్ని సీన్లు అయితే ఏదో హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సీన్ లాగా అనిపించింది నాకైతే. మరి అంత న్యాచురల్ గా కనిపించింది. ఏంటంటే ఒక బోర్డర్ దగ్గర ఉండే సిచ్యువేషన్ నాకు అంత కనెక్ట్ అవ్వాలి. కానీ నేను పాయింట్ నచ్చింది నాకు. ఏంటంటే వాళ్ళ బోర్డర్ లోంచి ఈ బోర్డర్ లోకి రావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని బట్టి ఇక కర్మకాలి ఏమవుద్దంటే వీళ్ళు ఇక రిలీజ్ అయిపోతున్నారని తెలిసిన తర్వాత మన అమిత్ షా గారు 370 యాక్ట్ రద్దు చేస్తారు. అది పెద్ద మైనస్. అక్కడ వాళ్ళ జాలర్లు ఇరుక్కున్న టైంలోనే 370 యాక్ట్ అనేది రద్దు అవుతుంది. ప్రపంచ దేశాల మధ్య ఉన్న సంబంధాలు అన్నమాట. అది రిజెక్ట్ అయినా గానీ దాని నుంచి మళ్ళీ మన ఇండియన్ పొలిటికల్ వాళ్ళు ఏ విధంగా కష్టపడు, మోడీ గారు గాని ఉన్న సీఎంలు గాని ఆ టైంలో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేశారనే విధానం చాలా బాగా చూపించాడు. మొత్తానికి నాకైతే డైరెక్షన్ బాగా అనిపించింది. లవ్ స్టోరీ ఒక లవరు, ఒక తండేల్ రాజుకి ఉండవలసిన క్వాలిటీస్ అన్ని కూడా నాగ చైతన్య బాగా చూపించాడు అనమాట. ఒక వ్యక్తి మిగిలిపోతాడు అనమాట. బోర్డర్ లో 22 మంది వాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటారు పాకిస్తాన్ బోర్డర్ లో. ఆ చిక్కుకున్న వాళ్ళని విడిపించే క్రమంలో ఒకడికి ఆధార్ కార్డు ఉండదు.
అంటే పల్లెటూరులకు తెలియదు, ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు. అసలు ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. అది చెప్తే నమ్ముతారా మీరు? ఈ మధ్య అంటే బయోమెట్రిక్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా అందరికీ ఆధార్ కార్డు ఉండాలి, అందరికీ ఆరోగ్యశ్రీ ఉండాలని జనాలు కొంచెం అంటే మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ ఒక టైంలో నిజంగా ఆధార్ కార్డు అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు, కూలి పనులకు వెళ్లే వాళ్ళు, మనకి ఎందుకులే ఆధార్ కార్డు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనబడింది మనకి సినిమాలో. మన కమెడియన్ అందరూ వచ్చేస్తారు యువతలకి, తండేలు రాజుతో సహా అందరూ కూడా మన ఇండియన్ బోర్డర్లోకి వచ్చేస్తారు ఇండియన్ ఎంబసీ ద్వారా. తర్వాత ఒక్కరికే ఇతనికి ఐడెంటిటీ ప్రూఫ్ లేదు సరిగ్గా, మేము ఇతన్ని రిలీజ్ చేయలేం అనేసరికి అక్కడ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అయింది. వెంటనే అక్కడ బోర్డర్ లో ఉన్న వాళ్ళు కూడా మాకు చిక్కిన వాళ్ళని మీకు అప్పచెప్పడానికే కదా మేము ఈ డిసిషన్ తీసుకున్నాం మేడం, మీరు ఒకసారి ట్రై చేయండి, అతని ఆధార్ కార్డు లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు కదా, తన బయోమెట్రిక్ ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిందని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ రిక్వెస్ట్ని అంగీకరించి వీళ్ళు కూడా దాన్ని చాలా స్పీడప్ చేసి అతన్ని కూడా తీసుకొచ్చేదాకా మన నాగ చైతన్య పడిన కష్టం గాని సినిమాలో చాలా క్లియర్ గా అద్భుతంగా చూపించాడు. ఓవరాల్ గా తండేల్ రాజుకి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా నాగ చైతన్య బాగా అలవర్చుకొని సినిమాని మంచి లవ్ స్టోరీతో ముగించాడు. లాస్ట్ లో సెంటిమెంట్ అయితే అందరిని కూడా కనెక్ట్ చేసింది. ఏంటంటే మన ఆయన మలయాళ తమిళ యాక్టర్ ఈవిడ్ని చేసుకోవడానికి ఒక క్యారెక్టర్ మన రికవరీ ఏజెంట్ గా చేశాడు. ఆయన క్యారెక్టర్ అయితే ఇచ్చి పడేశాడు. నిజంగా తమిళ హీరోకి ఇచ్చిన క్యారెక్టర్ అద్భుతం అని చెప్పాలి. తండేళ్ళు ఆయన ప్రాణం పోసాడు. ఆయన ఉన్న క్యారెక్టర్ మొత్తం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా ఒకటే చెప్తున్నా, కొంచెం ల్యాగ్ సీన్లు చాలా మందికి అంటే ఓవర్ లవ్ స్టోరీ అయిందిరా అన్న ఫీలింగ్ ఫస్ట్ హాఫ్ లోనే కొంచెం కనబడదు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా అంటే చాలా, ఇప్పుడు దేశం మీద ప్రతి ఒక్కడికి గౌరవం ఎంత తీసుకొచ్చారు వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో ఉండి కూడా, అంటే క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండి కూడా నీ దేశాన్ని అంటే ఇప్పుడు నేను ఒక విషయంలో చెప్పాలంటే, నీ తల్లిని అవమానిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, నీ దేశాన్ని కూడా అదే రకంగా అవమానిస్తే ఆ శత్రు దేశం నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావో అలాగే. ప్రాణాలు పోయినా పర్లేదు, ఇంతవరకు చిక్కుకుపోయాం, ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా తల్లిని తింటే నేను ఊరుకుంటానా అన్నట్టుగా అక్కడ క్యారెక్టరైజేషన్ బాగా ఇచ్చి పడేశాడు డైరెక్టర్ గారికి. అది ఒకటి నేను హ్యాట్సాఫ్ చెప్తా. కొంచెం ఇక ల్యాగ్ అనేది ఒక 20-30 మినిట్స్ ట్రిమ్ చేయవలసిన పార్ట్ అయితే ఉంది, నేను కాదన్నాం. ఓవరాల్ గా అయితే గుడ్ మెసేజ్ మూవీ. ఇది ఒక రకంగా దేశభక్తిని చాటి అందరికీ కూడా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే సినిమా. చాలా మందికి దేశం విలువ గానీ దేశం మీద ఉన్న బాధ్యత గానీ చాలా తక్కువ మందికి ఉంటది. అలాగా ఒక ప్రమాదంలో ఇరుక్కున్నప్పటికీ దేశం మీద ఎక్కడ కూడా తగ్గనే ప్రేమ అభిమానం అవన్నీ కూడా బాగా చూపించాడు డైరెక్టర్. ఓవరాల్ గా గుడ్ మూవీ. ఒక్కసారి కాదు ఇది, నేను ఒకటే చెప్తున్నా, పెద్ద హీరోలు ఉన్నారనో లేకపోతే పెద్ద డైరెక్టర్లు పెద్ద ప్రొడ్యూసర్స్ దీనికి ప్రొడ్యూస్ చేశారనో నేను చెప్పట్లేదు. ఓవరాల్ గా ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది కనెక్ట్ అవుద్ది. ప్రతి ఒక్క లవర్స్ కి ఫస్ట్ హాఫ్ మట్టికి చాలా పిచ్చిగా నచ్చుద్ది. ఎందుకంటే మనకి ల్యాగ్ అవ్వచ్చు కానీ లవర్స్ కి మట్టికి బాగా కనెక్టివిటీ పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఆ ఎమోషనల్ బాండింగ్ అలా చూపించారు. అది కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం డల్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మట్టుకు మొత్తం ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి మొత్తం సినిమా మట్టుకు ఒక లెవెల్లో ఉంది. ఓవరాల్ గా హిట్ మూవీ.